ఎంజాయ్ చేయడం కోసమో ఈజీ మనీ కోసమో మత్తుబాట పడితే ఇక అంతే సంగతులు. ఏపీ పోలీసుల వ్యూహంతో గంజాయి మాఫియాకి గుండెల్లో రైలు రన్ స్పీడ్ అందుకుంది. జైలు వాసం చిప్పకూడు మాత్రమే కాదు, గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు అటకెక్కినట్టే. గంజాయి గాళ్ళు ఖబర్దార్, సర్కార్ వారి స్ట్రాంగ్ వార్నింగ్. గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. గంజాయి మాఫియా బెండు తీయడం సహా మత్తు సాగుపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. గతంలో కేసులు అరెస్టులు జరిగాయి, ఇప్పుడు మరింతగా పెరిగాయి. అయితే గతంలో జైలుకెళ్లడం, బెయిల్పై బయటకు రావడం, మళ్ళీ అదే గంజాయి చేసి డబ్బు సంపాదించడం ఎవ్వరం ఇలానే నడిచేది. కానీ ఇప్పుడు అలా కాదు. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు జప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి చేపట్టిన స్పెషల్ టాస్క్ గంజాయి బ్యాచ్ గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. విశాఖ రేంజ్ లో ఇప్పటి వరకు 14 మంది గంజాయి స్మగ్లర్ల ఆస్తులను లెక్కగట్టి ఫ్రీజ్ చేశారు పోలీసులు. వాటిలో అల్లూరు జిల్లాలో 6 కేసులు, అనకాపల్లి జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో మరో 4 కేసులు. మొత్తం 14 కేసుల్లో 9.19 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేశారు. మత్తుగా మస్తుగా ఎంజాయ్ చేద్దామనుకున్నా, గమ్మత్తుగా స్మగ్లింగ్ చేయాలని చూసినా రంగు పడేలా పిడిబిగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలనకు చేపడుతున్న చర్యలను సర్కార్ అభినందించింది. ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర గంజాయి మాఫియా కింగ్ పిన్ నెక్కంటి శ్రీనివాసరావు అలియాస్ బాబాకు చెందిన 34,85,000 రూపాయల విలువైన ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కొత్తకోట పరిధిలో నమోదైన కేసులో వియ్యప్ప గోవింద అనే స్మగ్లర్ కు చెందిన సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులను, పడాల నాగేశ్వరరావుకు చెందిన 62,80,000 రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అలాగే బొబ్బిలి కేసులో శెట్టి ఉమామహేశ్వరరావుకు చెందిన 49,46,000 రూపాయల విలువైన ఆస్తులు, ఎస్కోటలో పటికిలా అలియాస్ గురుకు చెందిన 42,70,000 రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అల్లూరు జిల్లాలో నమోదైన కేసులో తిరుమల శ్రీను అనే అంతరాష్ట్ర గంజాయి వ్యాపారికి సంబంధించిన 1,40,00,000 రూపాయల విలువైన ఆస్తులను హోల్డ్ చేశారు. గంజాయి లింకుల కేసుల్లో ఇప్పటి వరకు 14 మంది ఆస్తులను అటాచ్ చేశారు. ఇంకొక 10 కేసులు చాలా వరకు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీసు అవన్నిటికీ ఆ కన్సర్న్డ్ స్టేట్స్ వాళ్ళకి మేము రాయడం జరిగింది. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వారందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, టోటల్ ఆంధ్రాలో ఎక్కడ గంజాయి డ్రగ్స్ ఉనికి కనిపించకుండా చేస్తామన్నారు హోంమంత్రి అనిత. కేసులు పెరుగుతున్నాయంటే అర్థం కట్టడి పెరుగుతుందన్నారు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఎన్డీపీఎస్ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? పెంచుతున్నా. మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకుని మేము కూర్చోలేము. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా సపోర్ట్, ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎన్డీపీఎస్ కేసులు పెరిగినాయి. అదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారు, ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్, గాంజాకి హబ్ అనే దగ్గర నుంచి ఈ రోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. గంజాయి వాడినా, విక్రయించినా, బట్వాడా చేసినా, నిందితులకు సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు కథ మామూలుగా ఉండదు. పట్టుబడితే జైల్లో చిప్పకూడుతో పాటు ఆస్తులు కూడా హుళుక్కే.